నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూనో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఈ రకంగా సుగ్రీవుడు యొక్క అంతఃపురంలోకి లక్ష్మణుడు ప్రవేశించాడు. ప్రవేశించేప్పటికీ సుగ్రీవుడు భార్య అయినటువంటి రుమని ఆలింగనం చేసుకుని కూర్చొని ఉన్నాడు సింహాసనం మీద. ఆ స్థితిలో ఉన్నాడు అన్నమాట. ఆ స్థితిలో ఉన్నటువంటి సుగ్రీవుని చూసేప్పటికీ లక్ష్మణుడికి మళ్ళీ చాలా కోపం వచ్చింది. ఎందుకంటే లక్ష్మణుడిని లోపలికి రమ్మని పిలిచిన తర్వాత కూడా తను ఎలా ఉండాలి, అంతకుముందు ఏదో ఎలా ఉన్నా కనీసం దిగి అని మామూలుగా ఉండేటువంటి స్థితిలో ఉండాలి. కానీ అలా లేకుండా ఇంకాను ఆ సింహాసనం మీద భార్యని ఆలింగనం చేసుకుని సింహాసనం మీద కూర్చుని అలా ఉన్నటువంటి వాడంటే వాడికి అంటే ఏంటంటే కేర్లెస్నెస్ అనేటువంటిది. తర్వాత మత్తు ఇంకా పూర్తిగా వదలలేదని కూడా అర్థం అన్నమాట. మత్తు అనేటువంటిది
దీనివల్ల కూడాను మద్యపానం అనేటువంటిది ఒకవల్ల వస్తుంది. లేకపోతే ఆ రకమైనటువంటి బాగా కామం బుర్రకెక్కినప్పుడు మత్తు వస్తుంది. అలాగా ఇలాంటి అన్ని రకాలైనటువంటి మత్తు ఇంకా పూర్తిగా వదలలే. అప్పటికప్పుడు తారని పంపించాడు, భయం వేసి పంపించాడు తారని. లక్ష్మణుడి యొక్క ఆయన లాగినటువంటి వింటి నారి యొక్క శబ్దానికి భయపడిపోయి తాను వెంటనే పరిగెత్తుకు వస్తే లక్ష్మణుడికి ఎదురుగుండా పడితే భయం అనేటువంటిది, అందువల్ల తారని ముందు పంపించాడు శాంతపరచమని. శాంతపరిచింది అంతా అయింది. అయిన తర్వాత లక్ష్మణుడి లోపలికి పిలిచింది, నేను లోపల రండి అని. మరి లక్ష్మణుడు వస్తున్నాడని తెలుసు కదా, అయినప్పటికీ కూడా అలా ఉన్నాడు. తం అప్రతిహతం క్రుద్ధం ప్రవిష్టం పురుషర్షభం సుగ్రీవో లక్ష్మణం దృష్ట్వా బభూవ వ్యధితేంద్రియ. అలా లోపలికి వచ్చినటువంటి లక్ష్మణుడిని చూశాడు. అప్రతిహతం ఎలా ఉన్నాడు లక్ష్మణుడు, అసలు ఎవరు కూడా ఆపలేరన్నమాట. అలాంటి విధంగా క్రుద్ధం అలా ఉన్నాడు. పురుషర్షభం శ్రేష్ఠుడైనటువంటి వాడు. అటువంటి లక్ష్మణుని చూసేప్పటికీ సుగ్రీవుడి ఒకసారి ఇంద్రియాలన్నీ కూడా కంపించిపోయి ఒకసారి క్రుద్ధం నిశ్వసమానం తం ప్రదీప్తమివ తేజస భ్రాతృవ్యసన సంతప్తం దృష్ట్వా దశరథాత్మజం. దశరథ కుమారుడైనటువంటి లక్ష్మణుడు నిశ్వసమానం క్రుద్ధం ప్రదీప్తం ఇవ తేజస, నిశ్వాసాలు దీర్ఘంగా చేస్తున్నటువంటి వాడు, కోపంతో ఉన్నటువంటి వాడు, తేజస ప్రదీప్తమానం తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అంటే ఏమిటో తేజస్సు అంటే కోపంతో వెలిగిపోతున్నాడని అర్థం కాదు ఇక్కడ. తేజస్సు అనేటువంటిది ఆయన ఏం చెప్పాడు, దశరథాత్మజుడు, దశరథుని యొక్క కొడుకు అని ఎందుకన్నాడంటే ఇక్కడ దశరథుడు సూర్యవంశం నుంచి ఉన్నటువంటి వాడు. అలాంటి సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు ఈయన కూడా. అందుకని అందులో ఆ ధర్మము సత్యము ఇవన్నీ కూడా పాటించేటువంటి వాడు, బ్రహ్మచర్యము ఇవన్నీ పాటించేటువంటి వాళ్ళు. దీనివల్ల ఆ సూర్యుడి యొక్క తేజస్సు అనేటువంటిది, ఆ సూర్య తేజస్సు అనేటువంటిది వీళ్ళలో పనిచేస్తూ ఉంటుంది. అంటే సుగ్రీవుడు కూడా సూర్యపుత్రుడే, కానీ అయినప్పటికీ కూడా ఆ వ్యసన పరుడైపోయాడు కదా. మద్యపానము, ఆ స్త్రీ కామము మిగిలినటువంటి వీటిలో ఎప్పుడైతే వ్యసన పరుడైనటువంటి వాడు అయిపోతాడో ఆవిడ అంత సూర్యపుత్రుడైనా ఎవరైనా సరే ఆ తేజస్సు మరుగున పడుతుంది. కానీ లక్ష్మణుడు అట్లా కాదు కదా. అందుకని లక్ష్మణుడిలో ఆ సూర్యుడు వంశంలో ఉద్భవించినటువంటి వాడు, ఆ సూర్యుడు వంశంలో ఉద్భవించాడంటే ఆ సూర్యుడి యొక్క తేజస్సు వాటిలో అతనిలో పనిచేస్తూ ఉంటుంది కదా. రాముడిలో లక్ష్మణులను అందరూ పనిచేస్తూ ఉంటుంది. అందుకని ప్రదీప్తం ఇవ అంటే వెలుగుతూ జ్వలిస్తున్నటువంటి వాడు, తేజస వెలుగుతో ప్రదీప్తం జ్వలనంలాగా ఉంటుంది. అగ్ని ఎలా అయితే ఇలాగ మంట పైకి వచ్చినప్పుడు అగ్ని జ్వాల మనకి ప్రకాశంతో ఉంటుందో అలా ప్రకాశిస్తున్నటువంటి వాడు అన్నమాట. అయితే కోపం ఎందుకు వచ్చిందంటే భ్రాతృవ్యసన సంతప్తం అంటే ఏమిటి, అన్నగారికి వచ్చినటువంటి వ్యసనం అంటే కష్టం. అన్నగారికి వచ్చినటువంటి ఆ కష్టం అనేటువంటి దాని వలన సంతాపం పొందినటువంటి వాడు అయ్యాడు. అందువలన ఆ కోపం వచ్చింది. వెంటనే అలా చూసినటువంటి అలాంటి వాడిని చూశాడు. ఆ వెలుగుతో కణకడలాడిపోతున్నాడు లక్ష్మణుడు. సూర్య తేజస్సుతోనూ, తర్వాత తన యొక్క ధర్మము, బ్రహ్మవర్చస్సు, తర్వాత ఆ రకమైనటువంటి బ్రహ్మచర్యము, నిష్ఠ ఇవన్నీ ఉన్నాయి కదా లక్ష్మణుడిలో. అలా చూసేప్పుడు కళ్ళు మెరబెట్లు కొలిపెట్టుగా ఉన్నాయి. ఒకసారి వెంటనే ఉత్పపాత హరిశ్రేష్టో హిత్వా సవర్ణమాసనం, బంగారపు సింహాసనం మీద కూర్చున్నాడు అప్పటిదాకా. వెంటనే ఉత్పపాత దూకాడు కిందకి ఒక్కసారి. ఉత్పపాత హరిశ్రేష్ఠ, వాడు వానర శ్రేష్ఠుడే అయినప్పటికీ ఉన్నటువంటి దీనివల్ల ఆ బంగారపు ఆసనం నుంచి ఒక్కసారి, అప్పటిదాకా బంగారపు ఆసనంలో కూర్చున్నాడు కదా, ఒక్కసారి కింద దూకాడు అంతే ఆ లక్ష్మణుని చూసేప్పటికి. మహాన్ మహేంద్రస్య యథా స్వలంకృత ఇవధ్వజ,
ఎలా దూకాడంటే ఇంద్రుడి యొక్క ధ్వజం ఒకసారి పైనుంచి కింద పడితే ఎలా ఉంటుందో అలా దూకాడనమాట. ఉత్పతంతం అనూత్పేతు హృమా ప్రభృతయ శ్రియ సుగ్రీవం గగనే పూర్ణం చంద్రం తారాగణ ఇవ. అప్పటిదాకా ఆకాశంలో చంద్రుడి చుట్టూ తారకలు అనేటువంటివి అన్నిటితో ఉన్నటువంటి చంద్రుడు ఎలా ఉన్నాడో అలాగా వాడు సుగ్రీవుడు ఆ రుమ తార స్త్రీలు అందరూ చుట్టూ ఉన్నటువంటి విధంగా అందంగా ఉన్నాడు. అలాంటి వాడు ఒక్కసారి కిందకి దూకేపటికి దెబ్బకి ఆ రుమ ఆ మిగతా స్త్రీలు అందరూ కూడా దూకారు వెంటనే వాడితో పాటు. సంరక్తనయన శ్రీమాన్ సంచచార కృతాంజలి బభూవ అవస్థితస్తత్ర కల్పవృక్షో మహానివా. ఆ సుగ్రీవుడు కళ్ళే ఎర్రగా ఉన్నాయి. సంరక్తనయన ఎర్రటి రక్తం అంటే రక్తవర్ణం వాడు ఎర్రగా కండ్లోంచి రక్తం వచ్చిన అర్థం కాదు. రక్తవర్ణం ఎర్రగా ఉన్నటువంటి కళ్ళు ఎందుకనే మత్తులో ఉన్నాడు. ఇంకా అప్పటిదాకా దిగుతూ ఉంది. మద్యపానం కామం తినేటువంటి మత్తులో ఉన్నాడు. వెంటనే దూకి వచ్చి కృతాంజలి నమస్కారం చేశాడు మా ప్రభో అని దెబ్బకి. సుగ్రీవం అలా ఉన్నాడు వాడు. బభూవ అవస్థితత్ర. అక్కడ లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, ధనుస్సులా పట్టుకుని నుంచుంటే ఎలా ఉన్నాడు, కల్పవృక్షంలాగా ఉన్నట్టు ఆయన. మహానివా రుమాద్వితీయం సుగ్రీవం నారీ మధ్యగతం స్థితం అబ్రవీ లక్ష్మణ క్రుద్ధ సతారం శశినం యథా. ఆ సుగ్రీవుడు రుమాద్వితీయం, రుమా ఉంది పక్కన, తార కూడా అక్కడే ఉంది. మిగతా నారీ మధ్యగతం అంతా చుట్టూ కూడా స్త్రీలు ఉన్నారు వాళ్ళు. అప్పుడు లక్ష్మణుడు క్రుద్ధ, ఈ నారీ మధ్యగతం ఉండే అంతమంది స్త్రీల మధ్యలో ఉన్నటువంటి వాడంటే ఎవరిలో కొంతమందికి మైండ్లో అలాగ చిన్న ఇది వస్తుంది. మరి కృష్ణుడు కూడా చాలామంది స్త్రీల మధ్యలో ఉన్నాడు కదా, దానికి దీనికి సంబంధం లేదు. వీడు ఎలా ఉన్నాడు, వాడు మద్యపానమత్తుడు, పాత స్త్రీలోనుడు, ఇంద్రియాల నిగ్రహం లేనటువంటి వాడు. అలాంటి వాడు వీడెక్కడా? కృష్ణుడు అన్నిట్లోనూ అంతర్యామైనటువంటి ఆయనెక్కడ? అందుకని కొంతమంది బుర్రలో అలా ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అలా ఫ్లాష్ కాకూడదు, రాంగ్ ఫ్లాష్ అది. అందుకని దానికి దీనికి సంబంధం లేదు అసలు. అందుకనే భాగవతంలో శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని మనం తెలియజేయడం కోసమే నారదుడు ఒక మారు ఆయన యొక్క భార్యలు అందరి ఇళ్ళకి వెళితే ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి, అందరినీ వివాహం అయ్యాడు పోయిగా. చాలామంది పొరపాటు ఏమనుకుంటారంటే కృష్ణుడు 16 వేల మంది గోపికలు వాళ్ళందరూ రాజకన్యలు, వాళ్ళు నరకాసురుడి యొక్క చెరలో ఉన్నటువంటి రాజకన్యలు. మాకు ఇంకా నాథులు ఎవరు లేరు, మమ్మల్ని వివాహం చేసుకో అని ప్రార్థిస్తే వాళ్ళందరూ వివాహం చేసుకున్నాడు. అంతేకాని కృష్ణుడు వేరే రకంగా తెచ్చుకోలే కన్యల్ని వీళ్ళలాగా. వాళ్ళందరూ వివాహం చేసుకున్నాడు. అందరికీ ఎవరికి కూడా వాళ్ళ తమ భర్త తమతోనే ఉన్నటువంటి అటువంటిది అనుభవం అందరూ పొందినటువంటి వాళ్ళని, భర్త మా దగ్గరే ఉన్నాడని. అందుకని అందరికీ కూడా సాన్నిధ్యం అనేటువంటిది అది పరమాత్మకు సంబంధించింది. కానీ బడుద్దాయిలందరినీ అలా వాళ్ళతో సమానంగా పోల్చుకోకూడదు. అందుకని వీడు వీరుడై ఉండొచ్చు, కానీ వీడున్నటువంటి స్థితి అన్నమాట. అలా ఉన్నాడు. ఉంటే అప్పుడు లక్ష్మణుడు మాట్లాడడం మొదలెట్టాడు. ఎవరితో? సుగ్రీవుడితో. ఎందుకంటే అప్పటిదాకా సుగ్రీవుడు ఎదురుగా రాలేదు కదా, తార వచ్చింది. తారతో మాట్లాడాడు. తార శాంతపరిచింది. కానీ మళ్ళీ వీడున్నటువంటి స్థితి చూసేప్పటికీ మళ్ళీ ఒక్కసారి లక్ష్మణుడికి ఒక్కసారి పైకి ఎక్కిందనమాట క్రోధం. అంటే మరి వాడు ఉన్నటువంటి స్థితి అలాంటిది. ఓ పక్కన రాముడేమో ఎలా ఉన్నాడు, ఆయన అదేం పట్టించుకోకుండా వీడు ఎలా ఉన్నాడు. అందుకని వీడికి కనీసం వాడిని తన్నకపోయినా ముందు అసలు రాగానే వారు శిరచ్ఛేదం చేద్దామనేటువంటి స్థితిలో బయలుదేరాడు. ముందు రాముడు ఆపి చేయకూడదని చెప్పి ఆపాడు. శిరచ్ఛేదం చేయలేదు. కానీ వచ్చి వీడిని నాకు తనను కూడా లేదు. ఎందుకంటే రాముడు చెప్పాడు, వాడితో మనం మిత్రతగా ఉండాలి,
అని రాముడికి ముందే తెలుసు లక్ష్మణుడు కనుక ముందు జాగ్రత్తలు చెప్పబోతే వీడు వెళ్ళి వాడిని సుగ్రీవుడిని వాళ్ళ దగ్గర పంపించేస్తాడని. అందుకని రాముడు అన్ని జాగ్రత్తగా చేసి పంపించాడు అనమాట. కాబట్టి అది కూడా చేయలేదు. కానీ ఇక్కడ వీడికి బుద్ధి చెప్పాలి, వీడి భయం చెప్పాలి వీడికి. అందుకని ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అయితే ఈ మాట్లాడడం ఏం మాట్లాడుతున్నాడు, రాముడు చెప్పిన ముక్కలే చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే వాడు సుగ్రీవుడిని వాడు ద్వారం దగ్గరికి వచ్చి వాడు తన యొక్క బాణం ఇంటినారు లాగి అవన్నీ చేసి ఏం చేశాడు, తారను పంపించేసేప్పుడు దాగారిపోయాడు లక్ష్మణుడు. ఎందుకంటే స్త్రీల ముందు మాట్లాడలేడు. వాడికి తెలుసు అసలు, రాముడికి తెలుసు ఇలా అవుతుందని. ఎందుకంటే సుగ్రీవుడి యొక్క మనసు ఎలా ఉంటుందో మరి రాముడు తెలుసు కదా. అందుకనే లక్ష్మణుడితో ఏమన్నా అంటే నేను చెప్పినటువంటి మాటలు అక్కడ చెప్పు అని చెప్పాడు. లక్ష్మణుడు అప్పటిదాకాను తను చూసి భయపడతాడు, రాత్రి ఇవన్నీ అనుకున్నాడు పాపం. కానీ భయపడ్డాడు నిజమే. కానీ రాముడు చెప్పినటువంటి మాటలను ఇప్పుడు చెప్పాల్సి వస్తుందన్నమాట. అందుకే రాముడు అవన్నీ బ్రీఫింగ్ ఇచ్చి పంపించాడు. ఆ రాముడు చెప్పినటువంటి మాటలు వింటేనే సుగ్రీవుడికి ఆ భయం, నిజంగా భయం కలిగి వివేకం కలిగి కార్యాచరణలోకి దిగుతాడనమాట. ఇప్పుడు అది తెలుసు రాముడికి. అందుకని అసలు రాముడు అసమానమైనటువంటిది అన్నీ ఎలా. అందుకనే రాముడిని ఎప్పుడు చెప్పినా వాల్మీకి రామ అక్లిష్ట కర్మ మాటిమాటికి చెప్పాడు. అంటే ఏమిటంటే నాన్ కాంప్లికేటెడ్ అసలు క్లేశం అనేటువంటిదే ఉండదు రాముడికి. ఎప్పుడు ఏం చేయాలో అలా చేస్తాడనమాట, ఏం మాట్లాడాలో అలా మాట్లాడతాడు. అలాంటిది స్థితి అనమాట. కానీ ఎంతవరకు మాట్లాడాలో, తర్వాత ఎంతవరకు అవతల వాడిని చేయాలో అవన్నీ కూడా బాగా బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి వాడు. అది లక్ష్మణుడు కూడా అవన్నీ ఉన్నాయండి. రాముడు చెప్పింది వింటాడు. కాదు లక్ష్మణుడు కొంచెం ముందు మనం చూసాం కదా, భరతుడిని మొట్టమొదట సైన్యంతో వచ్చేప్పటికి వాళ్ళందరినీ నేను భరతుడిని సైన్యాన్ని అందరినీ కూడా చంపేస్తాను, అది ఎవరినో చంపేదని చెప్పాడు కదా రాముడు. అంటే లక్ష్మణుడు కొంచెం ఏం లేదు, లక్ష్మణుడికి రాముడి ఎందున్నటువంటి భక్తి, ప్రేమ ఇవన్నీ. అందుకని రాముడికి అపకారం జరుగుతుందేమో అనేటువంటి చోట లక్ష్మణుడు కోపం వస్తుంది, అంతేగాని మిగతా విషయాల్లో ఏం కాదు. ఇక్కడ కూడా అంతేగా. మరి రాముడికి ఎంత ఆపదగా ఉంటే వీడికి ఎంత ఒళ్ళు పొగరుగా అసలు ఇలాగ ఉంటాడా, ఇలాగా ఉండాల్సిందే. అది అందుకు లక్ష్మణుడు అందుకని మాట్లాడుతున్నాడు. అబ్రవీల్ లక్ష్మణ క్రుద్ధ సతారం శశనం యథ. ఏమన్నాడు, సత్వాభిజన సంపన్న సానుక్రోశో జితేంద్రియ కృతజ్ఞ సత్యవాదీ చ రాజా లోకే మహీయతే. ఓ సుగ్రీవా, లోకంలో ఎటువంటి రాజు అయినట్టయితే ఉంటాడో ఆ గౌరవాన్ని పొందుతాడు. చూడు, రాజు ఎలా ఉండాలి గౌరవం పొందాలంటే ప్రజల్లో, సత్వాభిసంపన్న ధైర్యం కలిగినటువంటి వాడు అవ్వాలి. అలాగే సానుక్రోశ జితేంద్రియ, సత్వం అనేటువంటిది మొట్టమొదటి ఉండాలి, ధైర్యం. అభిజన సంపన్న, మంచి వంశంలో పుట్టినటువంటి వాడు. తర్వాత అందరి యందు కూడా దయగలిగినటువంటి ఇవన్నీ ఉండాలి. అలాగే జితేంద్రియ, ఇంద్రియాలు వాడి వశంలో ఉండాలి. పంచేంద్రియాలు, మనస్సు వాడి వశంలో ఉన్నటువంటి వాడు అవ్వాలి రాజు. అంతేగాని పరిపాలించేవాడు అవన్నీ వాడు సెల్ఫ్ కంట్రోల్ లేనటువంటి వాడు పరిపాలిస్తే ఎలా ఉంటుంది, ఏడిసినట్టు ఉంటుంది. కృతజ్ఞ, పైగా అవతల వాడు తనకు చేసినటువంటి ఉపకారాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుని ఉన్నటువంటి వాడు. సత్యవాదీచ, వాడు ఎప్పుడు కూడా సత్యము మాత్రమే పలికేటువంటి వాడు. ఏమైనా ఒక మాట చెప్పాయంటే దానికి స్టికాన ఉండవలసినటువంటి వాడు. మరి అలాంటి వాడే రాజు గౌరవిస్తారు. కానీ మరి అంటే అర్థం ఏమిటి, నీలో ఈ లక్షణాలు ఏమీ లేవురా అని చెప్పడం అనమాట. ఇంక నువ్వంటే గౌరవం ఏముంటుంది నీ ప్రజలకి, అసలు ముందు నీ ప్రజలకే నువ్వంటే గౌరవం ఉండదు. రాజు అయి ఉండి, రాజు అయినటువంటి వాడు. ఎందుకంటే రాజు ఎలా నడుచుకుంటాడో ప్రజలు కూడా అలాగే చేస్తారు కదా. అందుకని భగవద్గీతలో చెప్పాడు కృష్ణుడు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జన. శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ రకంగా ఆచరిస్తాడో తత్తదేవ, ఆ విధంగానే ఇతరో జన, మిగిలినటువంటి వాళ్ళు దాని ప్రకారం ఆచరిస్తారు. ఎందుకని సయత్ ప్రమాణం కురితే లోకస్థలను వర్తతే అన్నాడు. అది వాడి ప్రమాణం, వాడే ప్రమాణం.
వాళ్ళు ఆచరించినప్పుడు వీళ్ళు ఆచరిస్తారు. అందుకని యథా రాజా తథా ప్రజ అనేటువంటి సామెత అందుకే వచ్చింది. మరి నువ్వు రాజు అయ్యుండి నువ్వు ఎలా ఉండాలి? ఈ లక్షణాలు ఒకటైనా ఉందా నీకు అంటున్నాడు లక్ష్మణుడు. యస్తు రాజా స్థితో అధర్మే మిత్రాణం ఉపకారిణాం మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే కో నృశంస తరస్తతః. ఎవడైతే రాజుగా ఉండి కూడా అధర్మే స్థిత, అధర్మమేందు ఉన్నటువంటి వాడు, రాజు ఎలా ఉండాలి? ధర్మమేందు నిలబడి ఉండాలి. మనం అధర్మే స్థిత. ఏమిటా అధర్మం? మిత్రాణం అనుపకారిణాం, మిత్రాణం ఉపకారిణాం. నీకు ఉపకారం చేసినటువంటి మిత్రుల యందు మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే, అబద్ధమైనటువంటి ప్రతిజ్ఞ చేసావు నువ్వు. నీకు ఉపకారం చేసినటువంటి వాడు నీ స్నేహితుడు, నువ్వు స్నేహం చేసావు ముందు, మీ ఇద్దరు స్నేహితులు అయ్యారు. అయిన తర్వాత నీకు ఉపకారం చేశాడు. నువ్వు ఎంతో కాలం నుంచి రాజ్యభ్రష్టుడు అయ్యావు, భార్యను దూరంగా ఉన్నావు, ఇవన్నీ. మరి నీకు వెంటనే నీ శత్రువుని చంపి నీకు ఉపకారం చేసి నీకు రాజ్యం ఇప్పించాడు, నీ భార్యను, ఇవన్నీ. అసలు నీకు ఇలా ఉన్నావంటే అలాంటిది వాడి యందు మిథ్యా ప్రతిజ్ఞాం కురుతే, అబద్ధాలైనటువంటి విధంగా ప్రతిజ్ఞ చేసావు నువ్వు. నీకంటే నృశంస, క్రూర స్వభావం కలిగినటువంటి వాడు ఇంకెవడన్నా ఉంటాడా ఇంతకంటే? శతం అశ్వానృతే హంతి సహస్రం తు గవానృతే ఆత్మానం స్వజనం హంతి పురుషానృతే. ఓయ్ ఇంకా చెప్తున్నాడు ఏంటంటే, అశ్వాన్ని దానం చేస్తాను అని చెప్పి ఆ అశ్వాన్ని దానం చేయకుండా ఉన్నటువంటి వాడు ఉంటాడు అనుకోండి, వాడిని అశ్వానృత అంటారు. అంటే గుర్రానికి దానం చేస్తాను అని చెప్పి చేయకుండా ఉన్నాడంటే అశ్వం విషయంలో అనృత, అబద్ధం చెప్పినటువంటి వాడు అవుతాడు. వాడు ఏమవుతుంది? వాడు పాపం. అలాగే అలాంటి వాడికి ఎటువంటి పాపం వస్తుందంటే, ఒక అశ్వాన్ని ఇవ్వకపోతే 100 అశ్వాన్ని చంపినటువంటి పాపం వస్తుంది వాడికి. ఒక అశ్వాన్ని ఇవ్వకుండా అబద్ధం ఆడితే ఏమవుతుంది? 100 అశ్వాన్ని చంపినటువంటి వాడు అవుతాడు. అలాంటి పాపం వస్తుంది వాడికి. ఇది ధర్మశాస్త్రం చెప్పారు ఇలాగా. అలాగే సహస్రంతు గవానృతే, గవానృత అంటే ఆవుని ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా అబద్ధం అసత్యం చేసినటువంటి వాడు. ఆవుని నీకు దానం చేస్తాను రా అని చెప్పి ఎవరికైనా వాడికి దానం చేయకుండా అబద్ధం చేసి వాడిని డిసప్పాయింట్ చేశాడు అనుకోండి ఎవరికైనా, వాడికి ఎలాంటి పాపం వస్తుంది తెలుసునా? 1000 ఆవులను చంపినటువంటి పాపం వస్తుంది వాడికి. సహస్ర గోహత్య పాపం వస్తుంది వాడికి ఏమో 100 అశ్వాలు చంపిన పాపం వాడికి వస్తే, వీడికి 1000 ఆవులను చంపిన పాపం వీడికి వస్తుంది. ఇంకా అంతకంటే దారుణమైనటువంటిది ఏమిటంటే, ఎవరైనా సరే పురుషానృతే, ఒక అవతల మనిషికి అందులో ఎటువంటి వాడు, ఎంత మహానుభావుడైనటువంటి వాడు రాముడు, ఆయన దగ్గర నువ్వు అలాంటి ప్రతిజ్ఞ చేశావు. అలాగా ఎవరైతే నీ పని చేసి పెడతాను, నీకు సహాయం చేస్తాను, నీకు ఉపకారం చేస్తాను అని చెప్పేసి ఇంకొక పురుషుడికి ప్రతిజ్ఞ చేసి అది అసత్యం, ఆ ప్రతిజ్ఞ సత్యం చేయకుండా ఉన్నటువంటి వాడు ఆత్మానం స్వజనం హంతి. వాడికి ఎలాంటి పాపం వస్తుందంటే ఆత్మహత్య చేసుకుని తనకి తను హత్య చేసుకుంటాడు చూసారా, అలాగా. లేకపోతే తన వాళ్ళని హత్య చేస్తాడు, తన తల్లిదండ్రులను అయితే భార్యను కుటుంబం ఉన్నటువంటి హత్య చేస్తాడే. ఇలాగ తన్ని కానీ తన వాళ్ళని కానీ హత్య చేసినటువంటి పాపం వస్తుంది వాడికి. అందుకని నీకు ఎలాంటి పాపం వస్తుంది ఇప్పుడు అని చెప్తున్నాడు. పూర్వం కృతార్థో మిత్రాణం న తత్ ప్రతికరోతి యః కృతఘ్న సర్వభూతానాం సహ వజ్య ప్లవగేశ్వర. ఓ వానర శ్రేష్ఠ, నువ్వు వానరులు చాలా శ్రేష్ఠమైనటువంటి వాడు, వానర రాజువి. పూర్వం కృతార్థ మిత్రాణం,
నీ యొక్క మిత్రుల చేత నువ్వు ముందే ఉపకారం పొందినటువంటి వాడి. తత్ ప్రతికరోతి తత్ ప్రతికరోతి యః, అలా ఉపకారం పొంది అటువంటి వాడికి మళ్ళీ వాడనే నాకు ఇలా ఉపకారం చేశాడు, ఎంతో ఆపదలో ఉన్నటువంటి వాడికి అని గుర్తుపెట్టుకోకుండా, వాడికి ఏం ప్రత్యుపకారం ఏం చేయకుండా, కృతఘ్న చేసినటువంటిది మర్చిపోయినటువంటి వాడు ఉంటాడే, సర్వభూతానాం ఎవరి ఎంతైనా సరే అటువంటి వాడి దండన ఎవడు తెలుసా? సహ వధ్య, వాడు వధింపబడదగినటువంటి వాడు. అంటే నిన్ను చంపేయచ్చు దండంతో, అటువంటి పని చేసావు నువ్వు. అంటే ఇక్కడ కొంతమందికి అనుమానం వస్తుంది, అందరికీ రాదని కొంతమంది రకరకాలైన సందేహాలు వస్తాయి. అంటే ఏమిటి? రాముడు తనకి ఉపకారం చేస్తాడనేటువంటిది అని దృష్టిలో పెట్టుకుని వాడికి ఉపకారం చేశాడనమాట. అదేమైనా ధర్మమేనా? భగవద్గీతలో ఏం చెప్పాడు? దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే. నువ్వు ఏదైనా అవతల వాడు నీకు ఉపకారం చేస్తాడనేటువంటి దాంతో సంబంధం లేకుండా నువ్వు వాడికి ఏమైనా ఉపకారం చేసినటువంటిది మామూలుగా. అంటే మరి రాముడు అంతటి వాడు అవతల వాడు తన ఉపకారం చేస్తాడు అనేటువంటి దృష్టిలో పెట్టుకుని వాడికి ఉపకారం చేశాడు అని కదా అనుకుంటారు చాలామంది. అందుకనే ఇంత బాధపడిపోతున్నాడు లక్ష్మణుడు ఇలా నీకు చెప్తున్నాడని. కొంచెం జాగ్రత్తగా బుర్ర పెట్టి ఆలోచించాలి. ఎందుకని? రాముడికి వాళ్ళైనా సరే, సుగ్రీవుడైనా సరే, వాడైనా మన బంధువులా రాముడికి? రాముడు వాలి వధ ఎందుకు చేశాడు అంటే, నిజంగా వాడు తనకి సీతనే తీర్చిపెట్టాలి, ఉపకారం చేయాలి అనేటువంటిది అనుకున్నట్టయితే సుగ్రీవుడిని పోరా పోని వీడిని నాలుగు తన్ని వాళ్ళ దగ్గరికి వాడిని పిలిచి వీడిని తన్నించి వీడిని తన్ని వాడికి ఉపకారం చేస్తే వాళ్ళు అసలు ఇంత కష్టమే అక్కర్లేదు. ముందే చెప్పాం కదా, రావణాసురుడిని కబురంపించారాయి ఆ సీతను తీసుకొస్తావా, నేను డొక్కదించేయమంటావా అని వాలిగానే చెప్పాయంటే వాడు చచ్చినట్టు తీసుకొస్తాడు. వాడు భయం వాలంటే, వాడికి అంత రావణాసురుడికి కూడా వాలంటే మహాభయం. ఎందుకంటే వాడు ఇంతకుముందు తిన్నాడు వాడు దెబ్బలు. మరి ఆ సంగతి తెలియదు రాముడికి. తెలుసుకుంటాడు రాముడికి అన్ని విషయాలు తెలుసు. ఎందుకు తెలియదు? మాత్రం తెలియనటువంటి వాడు రాముడు అని సర్వజ్ఞ అని చెప్పాడు. అందుకనే మొట్టమొదటి మనకి ఎప్పుడు కూడా ఏదైనా రాముడి గురించి కనుక మళ్ళీ రిఫరెన్స్ వస్తే బాలరామాయణంలో మొట్టమొదటిలోనే అంటే రామాయణం బాలకాండలో మొట్టమొదటి సర్గలోనే చెప్పాడు సర్వజ్ఞ అని ఒక్క మాట చెప్పాడు. అంటే ఏమిటి? అన్నీ తెలిసినటువంటి వాడు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్నీ తెలుస్తాడు. ఆయనకేం తెలీదు? అందుకని నిజంగా తను కనుక అంత అసమర్థుడు, తన పని తను చేసుకోలేనటువంటి వాడు, అసమర్థుడు ఆ స్థితిలో ఉంటే దుఃఖంలో ఉన్నాడు. నిజమే, భార్య అపహరింపబడింది, దుఃఖంలో ఉన్నాడు, అంతవరకు నిజమే. కానీ వాలి చేత కానీ సుగ్రీవుడి చేత కానీ సహాయం లేకుండా ఉన్నప్పుడు కూడా తాను సీతని రావణాసురుడి దగ్గర నుంచి విడిపించి తీసుకురాగల సామర్థ్యం ఉన్నవాడా కాదా అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకు కాదు? వీడేమనుకుంటున్నాడంటే సుగ్రీవుడు మనం ఉపకారం అంటే ఉపకారం చేయాలి, కానీ మనం ముందు ఏమనుకున్నాడంటే తాను ఉపకారం చేస్తాడు అనేటువంటిది దీని ప్రకారమే వాడు చేస్తున్నాడు అనుకుంటున్నాడు వీడు సుగ్రీవుడు. కానీ నిజానికి వాళ్ళైనా సుగ్రీవుడైనా ఎవరైనా సరే వాళ్ళు నిజంగా ఆయనకు ఉపకారం వచ్చి సహాయం చేయకపోయినప్పటికీ కూడా రాముడు లక్ష్మణుడు ఇద్దరు రాక్షసులందరినీ సంహరించగలరు, సీతను తీసుకురాగలరు. కానీ అయితే మరి అలా అయితే ఎందుకండి ఇంత ఇది వెళతాం, ఈ ఉండడం ఎందుకు, ఎంత ఎందుకు, స్ట్రైట్గా వెళ్ళిపోయి తెచ్చేసుకోవచ్చు కదా అని ప్రశ్నలు వస్తాయి, తత్వ ప్రశ్నలు. అక్కడ ఏమిటంటే అక్కడ రాక్షసులు, ఇక్కడ వానరులు ఉన్నారు. ఇప్పుడు
వానరులు అనేటువంటి వాళ్ళు అందరినీను వానరులైనటువంటి వాళ్ళు ఏమిటంటే బలహీనులైనటువంటి వాళ్ళు, అంతేగాని రాక్షసుల్లాగా అంత పూర్తిగా అలాంటి దిగజారిపోయినటువంటి జాతి కాదు వీళ్ళు వానరులు. వీళ్ళకంటే కొన్ని మానసికమైనటువంటి బలహీనతలు ఉన్నాయి. అందులో కూడా అందరూ కాదు. పైగా వీళ్ళందరూ కూడా దైవతాంశాలతో పుట్టినటువంటి వాళ్ళు ఈ వానరులందరూ కూడా. వానరులు అలాగే వృక్షములు అంటే ఎలుగుబంట్లు వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకి జాంబవంతుడు ఒకటే తెలుసు, కానీ జాంబవంతుడి యొక్క అనుయాయులు ఆయన యొక్క తింటూ ఉన్నటువంటి వాళ్ళు చెప్తాడు తర్వాత ఎంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు. అందుకని వీళ్ళందరికీ కూడా రాముడి యొక్క సాన్నిధ్యం అవసరం. వాడు ఎందుకు ఆయనతో పాటు ఆయనకు ఉపకారం చేయాలి, ఆయన పని చేసి పెట్టాలనే కదా వాళ్ళందరూ అవతరించింది. బ్రహ్మదేవుడు దేవతలందరినీ పిలిచి మీ అంశలతో వీళ్ళందరినీ కూడా అవతరింపజేయండి అని చెప్పాడు మొట్టమొదటినే. అందుకని వీళ్ళందరూ అవతరించిందే అందుకోసం. అలాంటి వాళ్ళందరినీ తన సాన్నిధ్యం ఇచ్చి వాళ్ళని కూడా ఎలివేట్ చేస్తాడు రాముడి యొక్క ప్రెజెన్స్ వల్ల. అంటే వాళ్ళని దండించాడు. అంతేగాని మనకు ఉపకారం చేయడంలో ఎవరు ఎక్కువ బలం గలవాడో వాడిని ఉంచుకుందాం, వాడి జాగ్రత్తగా ఇది చేద్దాం, వాడితో మైత్రి చేద్దాం అనుకుంటే వాళ్ళందరితోనే మైత్రి చేసేవాడు. అందుకని రాముడికి కానీ లక్ష్మణుడికి కానీ అలాంటివి ఇదేం లేదు. అందుకని దండింపదగినటువంటి దండించాడు, అయిపోయింది. కానీ ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళందరూ మహానుభావులు ఉన్నారు. హనుమంతుడు ఉన్నాడు, మిగతా జాంబవంతుడు ఉన్నాడు, మరి మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా. సుగ్రీవుడు కూడా రాముడు అంటే ఇది ఆయన యొక్క ధర్మం అంటే ఇది. కానీ రాముడు యొక్క ఆయన పరమాత్మే అనేటువంటిది ఇంకా జ్ఞానోదయం కాలే, ఇంకా అవుతుంది. తారక్ కొంత అర్థమైంది సుగ్రీవుడి కంటే కొంచెం ముందు. అయినప్పటికీ ఎంత అర్థమైనా ఏవైనా వాళ్ళ యొక్క బలహీనతలు, వాళ్ళ యొక్క పూర్వం ఉన్న సంస్కారం అవి కొంత పనిచేసాయి. అంటే ఇవన్నీ కలిపి మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలన్నమాట. అందులో ఆ రాముడి యొక్క రామకార్యంలో, అంటే రామకార్యం అంటే ఏమిటి, పర్సనల్ పని కాదు. చాలామందికి సరిగ్గా అర్థం చేసుకోలేరు రామాయణం జరుగుతున్నప్పుడు. అంటే తన భార్యను తెచ్చుకోవడం కోసం ఇంత హడావిడా, ఇంత హంగామానా, ఇంత వీళ్ళందరినీ తీసుకురావాలి. తన భార్యను తెచ్చుకోవడం అని కాదు అక్కడ, ధర్మ సంస్థాపనము. ఎందుకని రాక్షసులు అసంఖ్యాకంలో ఉన్నారు, కోట్లలో ఉన్నారు, చెప్తారు, నెంబర్ కూడా చెప్తారు ఇక్కడ. అంత దీంట్లో ఉన్నారు రాక్షసులు. మరి భూమి మీద అంతమంది రాక్షసులు అక్యూములేట్ అయిపోయి వాళ్ళు నిరంకుశంగా యజ్ఞయాగాదులు చేసుకునే వాళ్ళని చంపేసి వాళ్ళ మాంసం తినేయడం, మంచిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ చేసేయడం అంటే ఏమిటి, ఇంక వాళ్ళకి ఇంకోటి ఏం లేదనమాట. అది పెరిగిపోతే ఏమవుతుంది, భగవంతుడు మరి చూస్తూ ఊరుకుంటాడా? అలాంటి స్థితిలో వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఎక్కడ ఎవరు మంచి పనులు చేస్తారు పాపం, వాళ్ళు సత్వగుణంతో ఉండి మంచి పని చేస్తుంటే వాళ్ళందరినన్నా కూడా చావగొట్టడం, కొల్లగొట్టడం, లేకపోతే వాళ్ళ ఆస్తులు లాక్కోవడం, లేకపోతే వాళ్ళ రాజ్యాన్ని కొల్లగొట్టుకోవడం, అలాంటివన్నీ చేసేసి వాళ్ళ భార్యలను ఎత్తుపోవడం, వాళ్ళ సంపద అంతా తీసేసుకోవడం, అలాంటి వాళ్ళు రాక్షసులు. మరి ఆ రాక్షసుల్ని శిక్షించకుండా వదిలేస్తే ఎట్లా అవుతుంది, కుదరదు కదా. అందుకని ఆ రాక్షసుల్ని సీతని తీసుకురావడం, తన భార్యని అపహరించిన వాడిని సంహరించి భార్యను తెచ్చుకోవడం అనేటువంటిది ఒక్క ఆస్పెక్ట్ మాత్రమే. కానీ అందుకోసం కాదు. మరి 14 సంవత్సరాలు రాముడు అడవిలోకి వెళ్ళడానికి కారణం ఏమిటంటే అది కారణం. అందుకని దైవకార్యం అది. దేవకార్య సముద్యతానందే మనకి లలితా సహస్రనామంలో అది సీతకు వర్తిస్తుంది. అదే దైవకార్యం అంటుంటే, దైవకార్యం అంటే అర్థం ఏంటి, ధర్మ సంస్థాపనమే. అందుకని రాముడి యొక్క ఇది ధర్మ సంస్థాపన. ఆ ధర్మ సంస్థాపన కార్యక్రమంలో ఆయనకి సహాయకులుగా ఉండడం కోసమే వీళ్ళంతా పుట్టారు వానరులు రాక్షస సంహారంలో. అందుకని వీళ్ళందరినీ కూడగట్టుకుని వెళ్ళడం అనేటువంటిది మొత్తం డివైన్ ప్లాన్. అది వీళ్ళందరూ కూడా ఎలివేట్ అవుతారు. అలాగే
రాక్షసులు లంకలో ఉన్నటువంటి వాళ్ళు బాగా మరీ ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని కూడా ఎలివేట్ చేయడం కోసమే సీత యొక్క ప్రజెన్స్ అక్కడ ఉండాలి కాబట్టి సీత కూడా వెళ్ళి అక్కడ ఉంది. అమ్మవారి యొక్క ప్రజెన్స్ వల్ల వాళ్ళకి ఉన్నటువంటి ఎలివేషన్ వస్తుంది. అది కానీ వాళ్ళ శరీరాలు తీసేయాలి తప్పదు, ఎందుకంటే వాళ్ళకి లాభం లేదు. వాళ్ళు ఎంత వ్యవహారం ఉంది, అంతేకాని ఊరికినే ఇదేదో పర్సనల్గా ఉన్నటువంటిది, అంటే తన భార్యని ఎత్తుకుపోయినటువంటి వాడిని చెప్పేసి భార్యను తెచ్చుకోవడం కోసం ఇంత హంగామా అనుకోకూడదు. ఎలాగైతే మహాభారత యుద్ధం అనేటువంటిది కేవలం తమ రాజ్యం కోసం ఆ దాయాదులు అయినటువంటి వాళ్ళ అందమ్మల పిల్లల యొక్క యుద్ధం మాత్రమే అనుకుంటారు, అది వరల్డ్ వార్. అది అంటే ఏంటంటే ఇవన్నీ సరిగ్గా తెలిసినటువంటి వాళ్ళు, తర్వాత అక్కడ ఉన్నటువంటిది తెలిసినటువంటి వాళ్ళు ఊహించి చెప్పేటువంటి వాళ్ళు కాదు, అక్కడ రికార్డుది, హిస్టారికల్ రికార్డ్స్ అవి. అందుకని ఇతిహాసములు వాళ్ళని సరిగ్గా చదువుకోవాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అలాగే పిచ్చి పిచ్చి థీరీలను తీయకూడదు దీని మీద. లేదా చచ్చు థీరీలను తీసి వాడి మీద కావాలంటే పిహెచ్డీలు పొందొచ్చు, కానీ ఈ పనికిరావు. యూనివర్సిటీలో పిహెచ్డీలు రావడం కోసం పిచ్చి పిచ్చి థీరీలను తీసుకోవచ్చు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఏది యథార్థమైనటువంటిది, ఏది ఎందుకు ఇవన్నీ జరిగాయనేటువంటిది, ఇదేదో మామూలు దమ్మి యుద్ధాలు లాంటివి కావు ఇవి. నేను అందుకని సరి అయినటువంటి విధంగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ అనేటువంటిది. అందుకే మనం చదువుకోవాల్సిన, జాగ్రత్తగా చదువుకోవాలి ఇవన్నీ. అందుకని అంటున్నాడు అనమాట సహ వధ్య. అలాగే గీతోయం బ్రహ్మణా శ్లోక సర్వలోక నమస్కృత దృష్ట్వా కృతఘ్నం క్రుద్ధేన తన్నిబోధ ప్లవంగా. ఇంకా చెప్తున్నాడు లక్ష్మణుడు, ఓ కపిరాజా, కృతఘ్నుడైనటువంటి వాడి కోసం బ్రహ్మగారు ఒకసారి, చతుర్ముఖ బ్రహ్మ అయినటువంటి ఆయన ఎవడో ఒకటి ఇలాగే కృతఘ్నుడుగా ఉన్నటువంటి వాడిని చూసి అప్పుడు ఆ కృతఘ్నుడైనటువంటి వాడిని గురించి ఒక శ్లోకంలో చెప్పారు ధర్మాన్ని, బ్రహ్మగారు చెప్పింది. అది నేను చెప్తాను విను కావాలంటే, ఆయన కోట్ చేస్తున్నాడు ఆయన లక్ష్మణుడు. ఏమంటున్నాడంటే గోఘ్నే చైవ సురాపే చ చౌరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహిత సద్భి కృతఘ్నే నాస్తి నిష్కృతి. చాలా అద్భుతమైనటువంటిది బ్రహ్మ చెప్పాడు సాక్షాత్. ఏమనంటే గోఘ్న అంటే గోవుని చంపినటువంటి వాడు, అలాగే సురాపే మద్యపానం చేసినటువంటి వాడు నిరంతరం, చౌరే దొంగతనం చేసినటువంటి వాడు, భగ్నవ్రతే అంటే తాను భగ్నవ్రతే అంటే తాను ఒక వ్రతం, ఒక పని చేద్దాం అని చెప్పి ఒక తీసుకుని మధ్యలో వదిలేసినటువంటి వాడు భగ్న అంటే. ఇలాగ ఈ నాలుగు రకాలైనటువంటి వాళ్ళకి నిష్కృతిర్విహిత సద్భి. సద్భి అంటే సజ్జనులైనటువంటి తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే ఈ 4 రకాల వాళ్ళకి ప్రాయశ్చిత్తం చెప్పారు. అంటే ఈ 4 రకాలైనటువంటి వాళ్ళు ఆచరించిన ఈ పొరపాటు వల్ల చేసినటువంటి దాని దుష్ఫలితాన్ని దాని నుంచి ప్రాయశ్చిత్తం కాండ చెప్పారు. ఎలా చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు చెప్పారు. కానీ కృతఘ్నే నాస్తి నిష్కృతి. కృతఘ్నుడైనటువంటి వాడికి ఏ ప్రాయశ్చిత్తం చెప్పలేటువంటి అంటే అర్థం ఏంటి, అన్నిటికంటే వరస్ట్ అని చెప్పాడు కృతజ్ఞత అంటే. గోవుని చంపితే పాపం వస్తుంది, గోహత్య పాపం, మహాపాపం అది. కానీ దానికి ప్రాయశ్చిత్తం ఇచ్చాడు. అలాగే ఈ 4 రకాల వాడికి ప్రాయశ్చిత్తం ఇచ్చాడు. కానీ కృతజ్ఞుడు అనేటువంటి వాడు, కృతజ్ఞతతో ఉన్నటువంటి వాడి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే ఏం ప్రాయశ్చిత్తం లేదు, అంత మహాపాపం అన్నమాట. అనార్యస్త్వం కృతఘ్నశ్చ మిథ్యావాదీ చ వానర పూర్వం కృతార్థో రామస్య న తత్ ప్రతికరోషియత్. అందువలన వీటన్నిటిని బట్టి ఓ సుగ్రీవా, నువ్వు అనార్య అంటే అనార్య, ఆర్య అనేటువంటి పదానికి అర్థం ఏమిటి, గౌరవింపదగినవాడు అర్థం. అనార్య అంటే నువ్వు గౌరవింపదగినవాడు కావు, అంతేగాని ఆర్య అంటే ఆర్యన్స్ ద్రవిడియన్స్ అని అర్థం కాదు. అనార్య అంటే ఏమాత్రం గౌరవింపదగినటువంటి వాడు, నువ్వు గౌరవానికి అర్హుడి కావు. కృతఘ్న చేసినటువంటి దాన్ని మర్చిపోయినటువంటి వాడు, అవతల వాడు నీకు చేసిన ఉపకారం మర్చిపోయినటువంటి వాడివి.
మిథ్యావాది, అబద్ధం చెప్పినటువంటి వాడివి. పూర్వం కృతార్థ రామస్య, రాముడు నీకు ముందే వెంటనే నీకు చేయవలసినటువంటి ఉపకారం చేసేసాడు. తత్ ప్రతికరోషి, దానికి ప్రత్యుపకారం నువ్వు ఏమీ చేయలేదు. అసలు దాని గురించి నువ్వు మర్చిపోయావు. నన్ను రామకృతార్థేన త్వయా రామస్య వానర సీతాయా మార్గణే యత్న కర్తవ్య కృతమిచ్చత. నువ్వు నీ యొక్క కోరిక సిద్ధించింది రాముడి చేత. అందుకని రాముడికి సీతాన్వేషణ అనేటువంటి విషయంలో నువ్వు ప్రయత్నం చేయాల్సినటువంటి వాడి ప్రత్యుపకారం ఆ విధంగాను. కానీ ఏది నీకు? సత్వం గ్రామ్యేషు భోగేషు సక్తో మిథ్యా ప్రతిశ్రవ నత్వం రామో విజానీతే సర్పం మండూకరావిణం. అందుకని నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావంటే, నువ్వు చేసినటువంటి ప్రతిజ్ఞ ఉందే దాన్ని అసలు నువ్వు మర్చిపోయావు. అది అబద్ధం చేసుకుంటున్నావు. ఎందుకని? గ్రామ్య సుఖాలు అంటే ఇంద్రియ సుఖాలతో శక్తుడిపై ఉన్నావు నువ్వు. అందువల్ల నువ్వు నేను ప్రతిజ్ఞ చేశాను నిజాలనేటువంటిది అసలు మర్చిపోయావు. అలా మర్చిపోయినటువంటి వాడివి నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడకుండా నా తార చేత మాట్లాడించావు. ఇదంతా ఎలా ఉందంటే, ఒక పాము కప్పని మింగిన తర్వాత ఆ కప్ప ఇంకా పాము నోట్లో లోపలికి పూర్తిగా వెళ్లకుండా గొంతు దగ్గర ఉంటుంది. అప్పుడు అంటే పాము యొక్క వినిపిస్తారు, కప్ప బెక్క ఇంకా కప్ప అరుస్తూ ఉంటుంది. ఆ కప్ప అరుపు వినిపిస్తుంది అవతల వాడు ఎవరినో వినేటువంటి వాడికి. అందువల్ల వాడు కప్ప అరుస్తుంది అనుకుని దగ్గరికి వస్తాడు, పాము ఉంది వాడికి. అలాగ నువ్వు తార మాట్లాడుతోంది కానీ వెనకాల నువ్వు చేసినటువంటి దీంతో నువ్వు పాము లాంటి వాడు తారను అలా పెట్టుకుని తార చేతి మాట్లాడిస్తావా నువ్వు అంటున్నాడు. రాముడికి పాపం ఇది తెలీదు నువ్వు చేసినటువంటి పని ఎదవాయని. మహాభాగేన రామేణ పాప కరుణవేదిన హరీణాం ప్రాపితో రాజ్యం త్వం దురాత్మ మహాత్మనా. మహాత్ముడైనటువంటి రాముడి చేత నీ ఎందు కరుణతో ఏం చేశాడు? నీకు ఈ వానర రాజ్యం నీకు ఇప్పించాడు. అందువల్ల ఆయన పాపం ఎంత కరుణ హృదయం అయింది. నేను ఈ రాజ్యం సింహాసనం మీద కూర్చోబెట్టింది ఆయనే కదా. కానీ నువ్వు చేసినటువంటిది పాపం. కృతం చేన్ అతిజానీషే రాఘవస్య మహాత్మనః సద్యస్వం నిశితైర్బాణైర్హతో ద్రక్ష్యసి వాలినం. గుర్తుపెట్టుకో, నువ్వు అదే రాముడు చెప్తున్నాడు. గుర్తుపెట్టుకో, రాముడికి చేసినటువంటి ఉపకారాన్ని దాన్ని మర్చిపోయావా? నీకు వాలి ఏ బాణాలతో వెళ్ళిపోయాడో ఆ బాణాలు నీకు కూడా తగిలే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకో. నస సంకుచిత పంథాయేన వాలి హతోగత. వాలి వధింపబడిన తర్వాత ఏ మార్గంలో వెళ్ళాడో ఆ మార్గం నా సంకుచిత అంటే మూసుకుపోలేదు, ఇంకా మార్గం ఓపెన్గానే ఉంది. ఆ మార్గం ఇంకా తెరిచే ఉంది. అందుకని అది ఇంకా పూర్తి అయిపోలే మార్గం. సమయే తిష్ట సుగ్రీవమా వాలి పదాన్వగాహ. అందువలన వాలి నడిచినటువంటి దారిలో నడుద్దామనే ప్రయత్నం చేయకు, జాగ్రత్త. అంటే నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతావు అని అర్థం. నా నూనం ఇక్ష్వాకువరస్య కార్ముకా శరాంశితాన్ పశ్యసి వజ్రసన్నిభాన్ తతఃసుఖం నామ నిషేవసే సుఖీ రామకార్యం మనసా అవక్షితే. ఇక్ష్వాకు వంశశ్రేష్ఠుడైనటువంటి రాముడి యొక్క ధనుష్ నుంచి వచ్చినటువంటి బాణాలున్నాయే వజ్రంతో సమానమైనటువంటి విధంగా ఉంటాయి. అవి ఇంకా నీ మీద దృష్టి పడలేదు వాటికి, ఆ బాణాలకి. అందుకని నువ్వు ఈ రకమైనటువంటి గ్రామ్య సుఖాలు ఇంద్రియ సుఖాలను వదిలేసేసి ముందు ఆ రాముడి యొక్క పనిలోకి నువ్వు ఇప్పుడు మొదలెట్టు, లేకపోతే ఆ బాణాల యొక్క దృష్టి నీవి పడితే నీకు ప్రమాదం అని చెప్తున్నాడు. తథా బ్రువాణం సౌమిత్రిం ప్రదీప్తమివ తేజస బ్రవీల్ లక్ష్మణం తారాధిప నిభానన.
అప్పుడు కూడా సుగ్రీవుడి యొక్క మౌత్ పీస్లా మాట్లాడుతుంది తార. అంటే మనం ముందు మైక్ దగ్గర పెట్టుకుని మౌత్ పీస్ దగ్గర పెట్టుకుని మనం మాట్లాడుతుంటే ఆ మాటే మౌత్ పీస్లోంచి ఎలా వస్తుంది సరే, అలాగే మౌత్ పీస్ అంటే అదే అర్థం. వాడు తారను ముందు పెట్టుకుని వాడు మాట్లాడకుండా తార చేత మాట్లాడిస్తున్నాడు. వాడి భయం అన్నమాట పడుతుంది. ఎందుకంటే వాడు ఏం మాట్లాడాలో అనేటువంటి భయం, ఏం మాట్లాడాలో తెలిసింది తార, అంత యుక్తి తెలుసు ఆవిడికి. అందుకని ఆ లక్ష్మణుడు చెప్పిన దానికి మళ్ళీ సుగ్రీవుడు ఏం మాట్లాడకుండా తార వెనకాల తార నువ్వు మాట్లాడని అంత అలాంటి వాడు. ఆ తార అంటుంది, నైవం లక్ష్మణ వక్తవ్యో నాయం అర్హతి హరిణామీశ్వర శ్రోతుం తవ వక్త్రాద్ విశేషత. ఓ లక్ష్మణ, ఈ వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు నీ నుంచి ఇలాంటి పరుషమైనటువంటి మాటలు వినడం అనేటువంటి దాన్ని తగినవాడు కాదయ్యా. విశేషత ముఖ్యంగా నువ్వు అలా మాట్లాడుతున్నావు అంటే ఎట్లాగా అలా మహాయుక్తిగా చెప్తుంది తార. అందుకని ఇలాగ పరుషమైనటువంటి వచనాలు నువ్వు మాట్లాడితే అలాంటి వచనాలు వినవలసినటువంటి వాడు కాదు కదా వాడు. ఎందుకని నైవ అకృతజ్ఞ సుగ్రీవ నశఠో నాపి దారుణ. సుగ్రీవుడు అకృతజ్ఞ ఏమిటంటే కృతజ్ఞుడు కానటువంటి వాడు కాదు, అంటే కృతజ్ఞుడు కాదు. నువ్వు అన్నావు కదా కృతజ్ఞుడని, మరి అలా అంటే ఇట్లా అలా కాదంటుంది. అలా అన్వయంగా చెప్తున్నా అనమాట. అలాగే శఠుడు కాదు, అంటే క్రూరుడైనటువంటి వాడు కాదు. నాపి దారుణ నైవ అకృత కథో, అలాగే అసత్యవాది అన్నావు కదా, అలా మరి ఇలాగా అలాంటి వాడు కాదు. నా జిహ్మశ్చ, అలాగే కుటిలమైనటువంటి వంకర టింకర్లైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు కాదు. ఉపకారం కృతం వీరో నాప్యయం విస్మృత కపి. మీ చేత చేయబడినటువంటి ఉపకారాన్ని మర్చిపోలేదు సుగ్రీవుడు. రామేణ వీర సుగ్రీవో యదన్యే దుష్కరం రణే, మరెవరూ చేయలేనటువంటి విధంగా సుగ్రీవుడు వాలి యుద్ధంలో ఉన్నప్పుడు మరెవరూ చేయలేరు అటువంటి విధంగా రాముడు చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోలేదు. ఎలా మర్చిపోతాడు? రామప్రసాదాత్ కీర్తిం చ కపిరాజ్యం చ శాశ్వతం ప్రాప్తవానిహ సుగ్రీవో మాం చ పరంతప. ఓ శత్రువుని చేసేటువంటి ఓ వీరుడా, మా భర్త అయినటువంటి సుగ్రీవుడు రాముడి యొక్క అనుగ్రహం వల్లనే కదా రాజ్యాన్ని ఈ వానర రాజ్యాన్ని శాశ్వతంగా పొందాడు. అంతేకాదు సుగ్రీవుడు తన భార్య అయినటువంటి రుమని నన్ను కూడా భార్యగా పొందడం, ఇవన్నీ ఎలా పొందాడంటావు? రాముని యొక్క అనుగ్రహం చేతే కదా అంటుంది. సుదుఃఖ సీత పూర్వం ప్రాప్యేదం సుఖముత్తమం ప్రాప్తకాలం న జానీతే విశ్వామిత్రో యథాముని. ఏమంటుందంటే ఇంతకుముందు పాపం చాలా దుఃఖాలు అనుభవించాడు. అందుకని వెంటనే ఈ రాజ్యం, భార్య, ఇంకో భార్య, ఇవన్నీ ఇటువంటి సుఖాలు వెంటనే వచ్చేప్పటికీ పాపం సమయ జ్ఞానం అంటే ఆ వచ్చింది ఆ అనుభవించడంలో ఎంతకాలం అయిపోయింది ఏమిటనేటువంటిది ఆ కాలం యొక్క జ్ఞానం అనేటువంటి దాంట్లో కాస్త పొరపాటు పడ్డాడు. ఎలాగా అంటే ఎలాగైతే విశ్వామిత్రుడు మేనక విషయంలో అలా ఆసక్తుడి అయ్యి అలాగా తెలుసుకోలేకపోయాడో అలాగట. ఘృతాచ్యాం కిల సంసక్తో 10 వర్షాణి లక్ష్మణ అహో అమన్యత ధర్మాత్మా విశ్వామిత్రో మహాముని. ఓ లక్ష్మణ, అంతటి మహారుషి అయినటువంటి విశ్వామిత్రుడు ఘృతాచి అంటే మేనక అన్నమాట. మేనకయందు సంసక్తుడై, మేనకయందు ఆసక్తి కలిగినటువంటి వాడై 10 సంవత్సరాల పాటు
అలా దాంట్లో ఉండిపోయాడు, తపస్సు అనేటువంటి మర్చిపోయి. మరి మా ఆయన అంతకాలం ఉన్నాడా అది అర్థం అన్నమాట. ఒక 4 నెలలే కదా. పాపం వాడికి ఎంతో కాలం నుంచి అలాగా ఎండగట్టినట్టుగా అయిపోయాడు వాడు. రాజ్య సుఖం లేదు, స్త్రీ సుఖం లేదు, ఎండగట్టిపోయినట్టు అయిపోయిన వాడు. అలాంటి వాడు 4 నెలలు, మరి అంతటి మహర్షి 10 సంవత్సరాల పాటు అలా అంత మహర్షి ఉంటే మరి మామూలు అయినటువంటి వానరుడు కదా 4 నెలలు ఇలా ఉంటే మీరు అలా తప్పు పడితే ఎట్లా అంటుంది. అది చూసారు ఎలా మాట్లాడుతుందో దుంపదగా. అందుకని వాడు ఏం మాట్లాడకుండా తార చేత మాట్లాడిస్తున్నాడు లక్ష్మణుడికి. ఏంటి అసలే స్త్రీతో ఎదురుకుండా మాట్లాడు, పైకి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే స్త్రీకి పాపం వాడిని లక్ష్మణుడిని మాట్లాడనీయకుండా. సహి ప్రాప్తం నజానీతే కాలం కాలవిదాం వరా విశ్వామిత్రో మహాతేజ కిం పునర్య పృథగ్జన. అంతటి విశ్వామిత్రుడు కాలజ్ఞానం కాలం తెలిసినటువంటి వాడు, అలా తెలిసినటువంటి ఆయన ఆ భోగాశక్తిలో పడిపోయి ఆ కాలం ఎంతైనా తెలుసుకోలేనటువంటి స్థితిలో విశ్వామిత్రుడే ఉంటే ఈ మామూలు వాడు అలా ఇలా ఉండమనేటువంటి సహజం కాదా అంటుంది. దేహధర్మగతస్య పరిశ్రాంతస్య లక్ష్మణ అవితృప్తస్య కామేషు రామక్షంతుమిహ అర్హతి. వీడు పరిశ్రాంత పాపం అంతకుముందు చాలా కష్టాల్లో ఉండిపోయాడు, చాలా పరిశ్రాంతంగా ఉన్నాడు అనమాట. ఎందుకని అప్పుడు రాజ్యం పోయింది, భార్య పోయింది, నిద్రాహారాలు లేవు, అలా పాపం ఎంతో శ్రమ పొందినటువంటి స్థితిలో ఉన్నాడు వాడు. ఆ దేహధర్మాలు అనేటువంటిది ఆహారం, ఎందుకని ఆహార నిద్ర భయమైథునానాం అనేటువంటి 4 ఉన్నాయి కదా. ఈ 4ను మా పశువులకిను జంతువులకిను మానవులకి కూడా సమానం అని చెప్పారు కదా దీంట్లో. అందువల్ల అది మళ్ళీ వచ్చిన తర్వాత ఆ కామం అనేటువంటి దాంట్లో అవితృప్త, తృప్తి లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు వాడు ఇప్పుడు పాపం. అందువల్ల రాముడు కాస్త క్షమించాలి వాడిని అంటుంది. అలా కారణాల వల్ల తృప్తి లేకుండా ఉండేవాడు, దానివల్ల ఉన్నాడు పాపం. అందుకనే మా అందరితో ఇలాగా స్త్రీలతో అలా ఉన్నాడు వాడు, కాస్త క్షమించాలి రాముడు. మరి ఎట్లా అంటే ఎట్లాగా. అయితే రోషవశం తాత గంతుమర్హసి లక్ష్మణ నిశ్చయార్థం అవిజ్ఞాయ సహసా ప్రకృతో యథా. ఏమిటంటే మామూలు మనిషి అయినటువంటి సాధారణమైనటువంటి మనిషి అయినటువంటి వాడు కోపానికి అధీనుడు అయిపోతాడు. క్రోధం వచ్చిందనుకోండి, ఆ క్రోధం వస్తే ఆ క్రోధానికి లొంగిపోతాడు మామూలు వాడు. నీలాంటి వాడు క్రోధాన్ని లొంగిపోతే ఎట్లా, తప్పు కదా అని ఇటు నుంచి ఇటు చెప్తాను వెనక్కి. నా రోషవశం తాత గంతుమర్హసి. నువ్వు రోషానికి నువ్వు వశం అయిపోకూడదు, కోపానికి. మామూలు సామాన్యమైనటువంటి వాళ్ళైతే కోపానికి వశం అయిపోతారు. నువ్వు అలాంటి వంశంలో పుట్టినటువంటి వాడు, అలాంటి శ్రేష్ఠుడివి, నువ్వు కూడా అలా కోపానికి వశమైపోతే ఎట్లాగ నువ్వు. సావయుక్త హి పురుషాస్త్వద్విధా పురుష ఋషభ అవిమృశ్య రోషస్య సహసా యాంతి వశ్యతాం. నీలాంటి సత్వగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా ఉండి ఆలోచనతో కూడినటువంటి వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి కోపానికి వశీభూతులు కారు నీలాంటి వాళ్ళు కాకూడదు. ప్రసాదయే త్వాం ధర్మజ్ఞ సుగ్రీవార్థం సమాహిత. సుగ్రీవుడి కోసం నేను ప్రార్థిస్తున్నాను, నిన్ను శరణు వేడుతున్నాను. సుగ్రీవుడి కోసం, సుగ్రీవుడి తరఫున నేను ప్రార్థిస్తున్నాను. ప్రసాదయే, నువ్వు మా యందు కృప చూపించవలసింది. మహాన్ రోష సముత్పన్న సంరభ్యశ్చిద్యతామయం. అందువలన నువ్వు ఈ క్రోధం మహాక్రోధం వల్ల కలిగినటువంటి మనక్షోభం అనేటువంటిది వదిలేసేసి శాంతమై మమ్మల్ని క్షమించవలసింది. సుగ్రీవుడు అడగలేకపోతున్నాడు, నేను వాడి తరఫున నేను అడుగుతున్నాను అంటుంది. మాం చ అంగదం రాజ్యం ధనధాన్య పశూని చ రామప్రియార్థం సుగ్రీవశ్చయేది తిమతిర్మమ. సుగ్రీవుడు రాముడికి ప్రియం చేయడం కోసం, రాముడి పని చేసి పెట్టడం కోసం రమని కానీ, నన్ను కానీ, అంగదుని కానీ, రాజ్యాన్ని కానీ, ధనధాన్యాలు మొదలైనటువంటివి కానీ అన్నింటినీ కూడా వదిలిపెట్టేసేయగలడు. అలాగ త్యాగం చేయగలిగినటువంటి వాడు రాముడి కోసం. సమానేష్యతి సుగ్రీవ సీతయా సహ రాఘవం శశాంకమివ రోహిణ్యా హత్వా తం రాక్షసాధమం.
ఆ రాక్షసాధములైనటువంటి వాడిని వధించి తప్పకుండా సీతని తీసుకుని రాముడికి అప్పచెప్పడం అనేటువంటి చేయగలడు. చేస్తే అప్పుడు ఆ చంద్రుడు రోహిణి అనేటువంటిది నక్షత్రంతో కూడినటువంటి వాడు. అంటే చంద్రుడు రోహిణి నక్షత్రం అని ఎందుకు చెప్తారంటే రోహిణి నక్షత్రం వృషభ రాశిలో ఉంటుంది. చంద్రుడు అక్కడ ఉంటే ఉచ్చా స్థితిలో ఉంటాడు. అందుకని రోహిణి నక్షత్రం చంద్రుడికి భార్య అని చెప్తారన్నమాట. అలాగే ఆ సీతాదేవిని తీసుకొచ్చి రాముడి దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పగలడు, అప్పచెప్తాడు తప్పకుండాను. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తోంది ఏమిటంటే లంకలో ఉన్నటువంటి రాక్షసులు ఎంతమంది తెలిసినా మీకు లెక్క తెలుసా అని చెప్తాను లక్ష్మణుడికి. శతకోటి సహస్రాణి లంకాయాం కిల రాక్షసాం అయుతాని చ షట్త్రింశత్ సహస్రాణి శతాని చ. ఆ రాక్షసులు లంకలో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య ఏమిటో తెలిసినా 1,00,000 కోట్ల 1,00,000 కోట్ల 3,99,600 మంది ఉన్నారట అక్కడ. ఇది అందరూ కూడా మహాశక్తిమంతులైన మామూలు సత్సన్నాసులు కాదు. ఒక్కొక్కడు బ్రహ్మాండమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి రాక్షసులైనటువంటి వాళ్ళు 1,00,000 కోట్లు 3,99,600 మంది ఉన్నారు అక్కడ. అందుకని తే నశక్యారణే హంతుం హత్వా తాంశ దుర్ధర్షాన్ రాక్షసాన్ కామరూపిణ న శక్యో రావణో హంతుం ఏన సా మైథిలీహృత. అందువల్ల ఓ లక్ష్మణ, వాళ్ళందరూ కామరూపులైనటువంటి వాళ్ళు, మహాభయంకరులు. వాళ్ళందరినీ వధించకుండా రావణాసురుడిని వధించడం సాధ్యం కాదు. రావణాసురుడిని చంపేసి సీతను తీసుకురావడం అంటే ఊరికనే వాడిని ఒక్కడిని చంపేసి తీసుకురావడానికి అంత సాధ్యం కాదు. ఎందుకని రావణాసురుడు ముందు వీళ్ళందరూ ఉంటారు. ఎంతమంది వీళ్ళందరినీ కూడా వధిస్తే కానీ రావణాసురుడితో యుద్ధం చేసి వాడిని వధించడం సాధ్యం కాదు సీతను తీసుకురావడానికి. తే నశక్యారణే హంతం అసహాయేన లక్ష్మణ రావణ క్రూరకర్మ సుగ్రీవేణ విశేషత. రావణుడు చాలా క్రూరమైనటువంటి కర్మ చేసేటువంటి వాడు. అందువలన వాళ్ళందరూ కూడా ఈ రాక్షసులందరూ రావణుడు వాడి రాక్షసులు వీళ్ళందరూ కూడా సహాయం లేకుండా వాడిని చంపడం అనేటువంటిది చాలా కష్టం. అందుకని సుగ్రీవుడు సహాయం అనేటువంటిది తప్పకుండా చేయడానికి సిద్ధమయ్యాడు. సుగ్రీవుడు సహాయం తీసుకోవాలి. ఎందుకంటే సుగ్రీవుడు సహాయం ఎలా చేస్తాడంటే అప్పుడు చెప్తోంది, ఏవం ఆఖ్యాతవాన్ వాలి సహ్యభిజ్ఞో హరీశ్వర ఆగమస్తు నమే వ్యక్త భవాన్ తస్య బ్రవీమ్యహం. ఈ సంఖ్య నీకెలా తెలుసున్నాడు అంటావా నువ్వు? నాకు వాలి చెప్పాడని చెప్తోంది. ఎందుకంటే వాలి అంతా మొత్తం తెలుసు వాడికి. రావణాసురుడు సంగతి మొత్తం ఏడు చోటు తెలిసినటువంటి వాడు వాలి. అందుకని ఏవం ఆఖ్యాతవాన్ వాలి సహ్యభిజ్ఞ హరీశ్వర ఆగమస్తు నమే వ్యక్త శ్రవా తస్య బ్రవీమ్యహం. ఈ సంఖ్య అనేటువంటిది వాలి తాను స్వయంగా చెప్తూ ఉండగా నేను విన్నాను. కాబట్టి రాక్షసుల యొక్క సంఖ్య నాకు ఎలా తెలుసు అంటే ఆ విధంగా విన్నాను కాబట్టి వాలి చెప్తుంటే ఇప్పుడు నీకు చెప్పానంటుంది. త్వత్సహాయ నిమిత్తం హి ప్రేషిత హరిపుంగవాహ ఆనేతుం వానరాన్ యుద్ధే సుబహూన్ హరిపుంగవాన్. అందువలన మీకు సహాయం చేయడం కోసం సుగ్రీవుడు శ్రేష్ఠులైనటువంటి వానరులను ఎంతోమందిని అసంఖ్యాకమైనటువంటి వాళ్ళని అందరినీ కూడా కబురు పంపించి అందరినీ కూడా సమీకరిస్తున్నాడు. తాంశ్చ ప్రతీక్షమాణో యం విక్రాంత సుమహాబలాన్ రాఘవస్యార్థసిద్ధ్యర్థం న నిర్యాతి హరీశ్వర. మరి వాళ్ళందరూ వచ్చి అందరూ కలిసి కదా బయలుదేరాల్సింది. వాడు ఇంకా రాకుండా సుగ్రీవుడు వెంటనే ఎలా బయలుదేరుతాడు? అందుకని వాళ్ళ కోసం వేచి ఉన్నాడు. తత్సహాయ నిమిత్తం ప్రేషితా హరిపుంగవాహ ఆనేతుం వారణాన్ యుద్ధే సుబహూన్ హరిపుంగవాన్ తాంస ప్రతీక్షమాణోయం. వాళ్ళందరి కోసం ప్రతీక్షిస్తున్నాడు. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? సుమహాబలాన్. వాళ్ళందరినీ కూడా రాముడి యొక్క పని కోసం
వాళ్ళ కోసం కబురంపించాడు. వాళ్ళు వచ్చేదాకా చూస్తున్నాడు అనమాట. కృత సుసంస్థ సౌమిత్రే సుగ్రీవేణ పురా యథా అద్య తైర్వానరై సర్వై ఆగంతవ్యం మహాబలై. సుగ్రీవుడు వాళ్ళందరినీ కూడా ముందే కబురంపించాడు. వాళ్ళందరూ కూడా మహాబలవంతులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ ఇంకా రావాల్సి ఉంది, వస్తున్నారు వాళ్ళు. అయితే మరి రాక్షసుల సంఖ్య అంతుంది కదా, మరి రాక్షసుల్ని వధించడం కోసం రాముడికి సహాయం వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య అది ఎంత ఉంటుందో అది కూడా చెప్తుంది. ఏమిటంటే వృక్షకోటి సహస్రాణి గోలాంగూల శతాని చ అద్యత్వాం ఉపయాస్యంతి జహి కోపమరిందమా. ఇవాళ రాముడి సేవార్థం సుగ్రీవుడి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళలో వృక్ష అంటే భల్లూకాలు, జాంబవంతుడు ఆయనతో పాటు వచ్చేటువంటి భల్లూక సైన్యాలు వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1000 కోట్ల మంది ఉన్నారు. 1000 కోట్ల మంది వృక్షములు అంటే భల్లూకములు సేన ఉంది. తర్వాత గోలాంగూలాలు, ఈ కోతుల్లో కూడా ఒక రకమైనటువంటి వాడు గోలాంగూలు అంటే కొండముచ్చుల్లాగా ఉండేటువంటి భయంకరమైనటువంటి అంటే పెద్ద కోతులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే గోలాంగూల శతానిచ అంటే 100 కోట్ల మంది వాళ్ళు ఉన్నారట. 1000 కోట్ల మంది భల్లూకాలు ఉన్నారు, 100 కోట్ల మంది ఈ గోలాంగులాలు ఉన్నారు. వీళ్ళే కాకుండా ఈ మిగిలినటువంటి వానరులు సుగ్రీవుడు లాంటి వాళ్ళు, సుగ్రీవుడితో ఉన్నటువంటి వానరులు ఉన్నారే, వాళ్ళందరూ రాకుండా ముందే సుగ్రీవుడికి ఉన్నటువంటి వాళ్ళు కోట్యో అనేకాస్తు చాలా కోట్ల మంది ఉన్నారు, ఇంకా లెక్కలేని కోట్ల మంది ఉన్నారు. అంటే ఆ రాక్షస బలంతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారన్నమాట. కాకుత్స కపీనాం దీప్త తేజసాం. అందువలన ఈ సైన్యం మొత్తం యొక్క సంఖ్య ఇలా ఉంది. అందుకని వీళ్ళందరూ కూడా దీప్త తేజస్సు బాగా తేజస్వంతులైనటువంటి వాళ్ళు, బలం కలిగినటువంటి వాళ్ళు, ఆ రాక్షసులతో సమానమైనటువంటి వాళ్ళని నిర్జించగలిగినటువంటి వాళ్ళని అర్థం అన్నమాట. అటువంటి వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు. అందుకని మా మీద దయ చూపించు, మేము సుగ్రీవుడు పాపం ఈ పనిలోనే ఉన్నాడు, కౌరంపించాడు అని అనునయంగా చెప్పిందనమాట. సుగ్రీవుడు ఇవన్నీ చెప్పలేడు, చెప్పేదని భయం వాడికి. లక్ష్మణుడు వాడు తాట తీసేస్తాడని, అందుకని తారను ముందు చెప్పిస్తున్నాడు అనమాట వాడు. తవ హి సుఖమిదం నిరీక్ష్య కోపాత్ క్షతజ సమే నయనే నిరీక్షమాణా హరివర వనిత నయాంతి శాంతిం ప్రథమ భయస్య హి శంకితా స్మ సర్వాః. నీ క్రోధంతో ఉన్నటువంటి నీ యొక్క కళ్ళు, నీ ముఖం చూస్తేనే, ఇవన్నీ చూసి ఈ వానర స్త్రీలు, నాతో పాటు ఉన్నటువంటి స్త్రీలందరూ ఉన్నారే భయంతో వణికిపోతున్నారు. సుగ్రీవుడు ఉంటాడా ఉండడా అనేటువంటిది అసలు నీ ముందు. అందుకని ఆ మొదటి భయం అనేటువంటిది చాలా మాకు అనిష్టమైనటువంటిది. మాకేమైనా ఆపద వస్తుందేమో అంటే సుగ్రీవుడు చనిపోవడమే ఆపద, అంటే సుగ్రీవుడిని నువ్వు చంపేస్తావని భయం అనమాట. అసలు నిన్ను చూస్తేనే నువ్వు అసలు అంత భయంకరంగా నీ కోపం కనిపిస్తుంది. బాబు శాంతించు నువ్వు ముందు. ఇగో ఇవన్నీ కూడా సిద్ధం చేసేస్తున్నాడు సుగ్రీవుడు, దయచేసి శాంతించమని ప్రార్థిస్తాను అనమాట. ఇత్యుక్త తారయా వాక్యం ప్రసృతం ధర్మ సంహితం మృదుస్వభావ సౌమిత్రి ప్రతిజగ్రాహ తద్వచ. ఈ విధంగా యుక్తియుక్తమైనటువంటి విధంగా, ధర్మానికి అనుకూలమైనటువంటి విధంగా వినయంతో ఈ తార చెప్పినటువంటి మాటలు విని సహజంగా మృదువైనటువంటి స్వభావం గలవాడే లక్ష్మణుడు. రాముడి యందు అపకారం చేస్తే మాత్రం వాడికి అంత కోపం వస్తుంది. అందుకని లక్ష్మణుడు తన కోపాన్ని అంతటి కూడా వదిలేసేసి శాంతపడ్డాడు, శాంతుడయ్యాడు అన్నమాట.
तस्मिन् प्रतिगृहीते तु वाक्ये हरिगणेश्वरः लक्ष्मणात् सुमहत्रासं वस्त्रं क्लिन्नमिवात्यजत्। ఆ రకంగా తార యొక్క మాటల్ని లక్ష్మణుడు అంగీకరించడం అనేటువంటి చేసేప్పటికీ అప్పటికే చాలా భయంతో సుగ్రీవుడికి శరీరమైనటువంటి వస్త్రాలను తడిసిపోయాట. శరీరమైనటువంటి వస్త్రాలన్నీ కూడా తడిసిపోయాట స్నానం చేసేటట్టు వాడికి, అంత భయంతో అన్నమాట వాడికి. అందుకని మాట్లాడటం అసలు ముందు అంత భయంతో ఉన్నాడు వాడు. ఇప్పుడు ఎప్పుడైతే తార చెప్పినటువంటి ఈ మాటలన్నీ విని కాస్త శాంతించాడో అప్పుడు అమ్మయ్య అనుకున్నాడు వాడు, బతికమ్మను అనుకున్నాడు. ఆ మొత్తంతా పూర్తి దిగిపోయింది పూర్తిగాను. తత కంఠగతం మాల్యం చిత్రం బహుగుణం మహత్ చిచ్ఛేద విమదశ్చ ఆసీత్ సుగ్రీవో వానరేశ్వర. అప్పుడు ఆ మెళ్ళలో ఉన్నటువంటి ఆ పుష్పమాలలు ఉన్నటువంటివి అవన్నీ కూడా తీసి పారేసి అప్పుడు వాడికి ఏమైంది, ఉన్నటువంటి మదం అంతా కూడా వదిలిపోయి మామూలు సెన్సెస్లోకి వచ్చాడు అన్నమాట. వాడు వచ్చి తన వేషం అవన్నీ ఎలా ఉన్నాడు, శృంగారభరితంగా ఉన్నటువంటి దీంట్లో ఉన్నాడు కదా, అవన్నీ తీసేసి జాగ్రత్తగాను ఆ మామూలు దీంట్లోకి వచ్చి అప్పుడు స లక్ష్మణం భీమబలం సర్వవానర సత్తమ అబ్రవీత్ ప్రసృతం వాక్యం సుగ్రీవ సంప్రహర్షయన్. అప్పుడు సుగ్రీవుడు కొంచెం భయం తీరి లక్ష్మణుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పటికి మాట్లాడడం మొదలుపెట్టాడు అన్నమాట. అప్పటిదాకా అసలు మాట్లాడడం ఏంటి, వాడు వణికిపోతుంటే ఇప్పుడు సుగ్రీవుడు ఏం మాట్లాడతాడో లక్ష్మణుడితో అది రేపు చూస్తాం, మనం రేపు వింటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.